హాయ్ అండి. ఈరోజు మా హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఇలా స్టెప్స్ నుంచి ఇంటికి ఎంట్రీ ఉంటుంది. కొంచెం స్టార్టింగ్ భయంకరంగా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయండి. ఇలా ఎంట్రీ ఉంటుంది. మా కూలర్ సెట్టింగ్ అనమాట. విండోకి పెట్టాము. ఇదంతా మా చెట్లు. ఇలా ఎంట్రీ ఇచ్చాక ఇలా వచ్చేయాలి. సైడ్కి వస్తే మా ఇల్లు పక్కన రెంటర్స్, అంటే మేము కూడా రెంట్కే ఉండేది. నా ముగ్గు కనుక నచ్చినట్టయితే లైక్ ఇచ్చేయండి. ముగ్గు బాగుందా? కొంచెం భయంకరంగా అనుకోవద్దు. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, అలానే ఉంటాయి మన మిడిల్ క్లాస్ ఇల్లులు. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ మా ఇల్లు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ రూమ్ ఇది. 2 గదుల ఇల్లు అన్నమాట మాది. మొదటి గదిలో ఎంట్రన్స్ ఇలా ఉంది చూడండి. సైడ్కి ఎవరైనా గెస్ట్లు వస్తే బయట ఒక చైరు, ఇక్కడ ఒక చైరు. ఈ కటన్ తీస్తే ఇందాక నేను కూలర్ చూపించాను కదా, ఆ కూలర్ అన్నమాట. ఈ సైడ్కి వస్తే నేను ఇలా రోప్ కట్టుకొని స్కార్ఫులు పెట్టుకున్నాను. ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సి వస్తే ఎమ్మటే ఎవరైనా పిలవగానే స్కార్ఫ్ అలా లాక్కొని ఎమ్మటే ఇలా డోర్లో నుంచి వెళ్ళిపోతాను అనమాట. అందుకని అలా పెట్టుకున్నాను. ఓకేనా. ఇది సెకండ్ రూమ్ ఎంట్రీ అన్నమాట. ఈ పక్కన స్టాండ్ కనిపిస్తుంది కదా, మన రోహిణి టైలర్స్కి ఈ షూట్ కోసం, టైలరింగ్ ఛానల్ కోసం అనమాట. నాకు ఈ ఫ్రేమ్ సెట్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఫోటో ఫ్రేమ్ సెట్టింగ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నీ అలా పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలకి డిక్షనరీస్ చదవడం అంటే చాలా ఇష్టం. నాకు పెద్ద బాల శిక్ష చిన్నప్పటి నుంచి చదవడం చాలా ఇష్టం. అందుకని నేను దాన్ని బాగా ఉంచుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఈ చిన్ని షెల్ఫ్లో నా టైలరింగ్ సంబంధించినవి అన్నమాట. ఈ మొత్తం సిజరు, ఉక్సులు అన్నీ, ఇవన్నీ దారాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ షెల్ఫ్ వచ్చి నా టైలరింగ్ సంబంధించినవి. ఇవి వచ్చి గ్రోసరీ అన్నమాట. సర్ఫ్, లిక్విడ్స్. ఇది రిన్ లిక్విడ్ ఓన్లీ కాలర్స్కి వాడతాను. ఇవి సాఫ్ట్ టచ్. ఇవన్నీ గ్రోసరీ అన్నమాట. మా నాన్నగారు ఇక్కడ ఈ షెల్ఫ్ మొత్తం మా నాన్నగారి కోసం ఎందుకు ఉంచానంటే, ఫుడ్ పెట్టాల్సి వచ్చినప్పుడల్లా ఇలా పెడితే భలే అనిపిస్తుంది అనమాట. లేకపోతే ఫోటో కింద పెట్టి ఫుడ్ పెట్టాల్సి వస్తుంది. అందుకని నేను ప్రతి సండే మా డాడీకి ఫుడ్ పెట్టుకుంటాను. ఎప్పుడు ఇంట్లో ఏ ఐటెం చేసినా కానీ మా డాడీకి ఫుడ్ పెట్టుకుంటాను అనమాట. అందుకని సపరేట్ షెల్ఫ్ డాడీ కోసం ఉంచేసాను. ఇవి వచ్చేసి మా హస్బెండ్ వర్క్కి సంబంధించినవి. తను మేస్త్రి పని చేస్తారు. అందుకని కొంచెం గందరగోళంగా ఉంటాయి. ఏంటి ఇంత డట్టిగా పెట్టింది అనుకోకండి. మనం ఎంత నీట్గా సర్దినా మేస్త్రిల పని సామాన్లు అలానే ఉంటాయి. ఇది వచ్చేసి నాకు ఎవరైనా టైలరింగ్ సంబంధించిన ఇచ్చినవి అన్నీ అట్టపెట్టలో పెట్టుకొని కుట్టేటి మటుకు మిషన్ మీద కొన్ని ఈరోజు ఈ సాదా బ్లౌజులు 2 కుట్టాలి. కటింగ్ చేసినేమో మిషన్ మీద పెట్టాను. అదొకటి షూట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. అందుకని అవి పెట్టుకున్నాను అట్లా. నెక్స్ట్ వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడంతా స్టోరేజ్, కొంచెం యూజ్ లేనివన్నీ స్టోరేజ్ ఇవన్నీ అక్కడ పెట్టేసుకొని కప్పేశాను. ఇదంతా బట్టల షెల్ఫ్లు అనమాట. నాయి మా హస్బెండ్వి ఉంటాయి. మా పిల్లల గురుకుల పాఠశాల అనమాట. వాళ్ళని పెట్టెలో పెట్టేశాను, బాక్సులలో. నెక్స్ట్ వచ్చి మా టీవీ యూనిట్, మా బెడ్ తర్వాత మా టీవీ యూనిట్. చూసారు కదా, మా పాప డ్రాయింగ్ వేసింది. ఇది టీవీ పక్కన డ్రాయింగ్ బాగుందా? మా పాప కూడా ఆర్టిస్టే. మా హస్బెండ్ కూడా మేస్త్రి, అంటే మేస్త్రి కాదు, డిజైనింగ్ మేస్త్రి, ఆర్టిస్ట్ ఆయన కూడా. ఓకేనా. ఇది వెనక టీవీ వెనక బుద్ధుడు బొమ్మ వేసింది మా పాప. సూపర్ ఉంటుంది. టీవీ వెనక కవర్ అయిపోయింది. టీవీ కొనక ముందు వేసింది అనమాట. బాగుంది కదా పాప. ఇదండి మా ఫస్ట్ రూమ్ అన్నమాట. మా ఫస్ట్ రూమ్ ఇంట్రడక్షన్ ఇవి. నాకు ఎంతో ఫేవరెట్ అయిన మా శ్రీ వెంకటేశ్వర స్వామి. మనం ఇయర్ ఫోన్స్ ఎప్పుడైనా ఇలా అలాడ్ తీసుకుంటే సేఫ్గా చాలా రోజులు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి మా కిచెన్ ఇలా ఉంది. నాకు ఎంతో ఫేవరెట్ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి, మా పూజ గది. నాకు చాలా ఇష్టం అండి మా పూజ గది. మా పూజ గదిలో నేను పూజ చేసుకోవడం కోసం ఎప్పుడు నిత్యం పూలు పూసే పూల
చెట్లనే 2 వేసుకున్నాను. ఆ 2 పూసిన పూలు మాత్రం పెట్టుకుంటానన్నమాట. ఎప్పుడైనా ఫ్లవర్స్ ఎక్కువ కావాలనిపిస్తే రోడ్డు మీదకి వెళ్ళి ఫ్లవర్స్ కోసుకొచ్చుకుంటాను. ఎక్కువ శాతం అయితే మా చెట్లకు పూసిన ఈ 4 పూలతో అలంకరించుకొని దేవుడిని పూజ చేసుకుంటాను. ఈ పైన మొత్తం పూజ, కింద మొత్తం పూజకు కావాల్సిన సామాను. నాకు ఫేవరెట్ ప్లేస్ అన్నమాట నా పూజ గది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక కుండ ఉంది కదా, అది అక్షయ పాత్ర అని చెప్పేసి అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటాను. దాంట్లో కల్లుప్పు వేసుకొని శ్రీ లక్ష్మీదేవి అంటే రూప్ బిళ్ళ వెండిది ప్లస్ యంత్రం. ఆ యంత్రం కూడా నాకు కుంకుమ పూజలో ఇచ్చారనమాట ఒక దగ్గర. ఇదండి మా పూజ గది. విఘ్నేశ్వరుడు వినాయకుడితో మొదలయ్యి మా పూజ గది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూరిఫైర్. ఇందాక చూపించిన గ్రోసరీ అవన్నీ బల్లులక్క తీసుకొచ్చి అంటే 5 kgs అలా కొనుక్కొచ్చి ఇందులో కొంచెం కొంచెం పోసుకొని యూజ్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ చేసిన టిఫిన్ గిన్నెలు తోమలేదు, భయంకరంగా ఉంది, ఏమనుకోకండి. అంటే మేము రెంట్కి రాకముందే కొంచెం డర్టీగా ఉండే ట్యాప్ దగ్గర, ఎంత ట్రై చేసినా పోవట్లేదు అది. ఇదండి ఇట్లా ఉంటుందన్నమాట మా యొక్క కిచెన్. అంటే సరుకులు, కారం, పసుపు, అన్ని డబ్బాలు, గిన్నెలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే. కొన్ని క్లాస్గా ఉండేవాళ్ళు క్లాస్గా ఉంటారు, మాస్గా ఉండేవాళ్ళు మాస్గా ఉంటారు. మాది ఎలా ఉందో మీరే చెప్పాలి. క్లాస్గా అయితే ఉందని చెప్పలేను నేనైతే, క్లాస్ అయితే కాదు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇదంతా వేస్టేజ్ స్టోరేజ్ అనేది పైన లో రూఫ్ ఇచ్చారు. ఆ లో రూఫ్లో నేను అన్ని అట్టపెట్టెలలో పెట్టి ప్యాక్ చేస్తాను. అలా ఎలా పడితే అలా పెట్టను, ప్లస్ బస్తాలలో కూడా వేయను, దుంపట్టేస్తాయి. అందుకే అట్టపెట్టెలలో వేసేసి స్టిక్కర్ వేసేస్తాను. ఇది మా ఫ్రిడ్జ్ అండి. ఇవన్నీ కూడా మేము ఆఫ్టర్ కరోనానే కొనుక్కున్నాం అనమాట. కరోనా ముందు అయితే మేము చాలా కిటకిటా ఉండే మా ఫ్యామిలీ, నా లైఫ్ స్టైల్ మొత్తం. ఇది వచ్చి బీరువా నైరుతి మూలన ఉండాలి అని చెప్పేసి అన్నారనేసి అటు సైడ్ తిప్పి పెట్టాము. ఈ బీరువాలో ఇక్కడ ఒక్కళ్ళే పడతారు, అంతకుమించి ఎవరు పట్టరు. అందుకని నేను తప్ప ఎవరు వెళ్ళరు బీరువా ఓపెన్ చేయడానికి. మా పిల్లలకైనా మా హస్బెండ్కైనా ఏది కావాలైనా నేను తీసి ఇవ్వడమే. అంత ఇంపార్టెంట్ వస్తువులు కూడా బీరువాలో అసలు పెట్టాం, ఎందుకంటే అటు వెళ్ళడానికే బద్ధకం అందరికీ. వాషింగ్ మిషన్, అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు, అందుకే కర్టెన్ వేసేసాను. ఇక్కడ నేను అటాచ్ బాత్రూమ్ ఇలా ఇచ్చారు కిచెన్కి, అందుకనేసి కర్టెన్ వేసేసాము. 2 గదులు చిన్ని కిరాయి ఇల్లు అనమాట మాది. నాకెంతో ఫేవరెట్ ఇది. అంటే ఆఫ్టర్ కరోనానే ఎలా వచ్చాయి ఇవన్నీ, ఒక్కసారి ఎలా కొనుక్కున్నారు అనుకోవచ్చు. ఏంటంటే కరోనా టైంలో మాకు చాలా టైట్ అయిపోయింది. అంతకుముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. 2 years ట్రై చేశాను కుకింగ్ ఛానల్ పెట్టి. ఎంత ట్రై చేశానంటే మానిటైజ్కి కూడా 2 years తర్వాత ఎలిజిబుల్ అయ్యాను. ఎలిజిబుల్ అయ్యాక హ్యాగ్ అయిపోయింది ఛానల్. హ్యాగ్ అయిపోయినాక నాకు అసలు మస్తు ఏడుపు వచ్చింది అసలు. ఇంకా అదే మూమెంట్లో కరోనా టైం వచ్చేసరికి మా ఆయనకి వర్కర్స్ దొరక్క ఇంట్లో ఇంకా కష్టమైంది. అప్పుడు నేనే వర్కర్గా వెళ్ళాను. మా ఆయనకి చెప్పాను కదా, మా ఆయన మేస్త్రి పని చేస్తారని, డిజైనింగ్ పని. వర్కర్గా వెళ్ళేసరికి యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పేసి తనకంటూ ఒక ఛానల్ పెట్టి వర్క్ షూట్ చేసి పెట్టాను. షూట్ చేసి పెట్టడం వల్ల మాకు కొన్ని, అంటే యూట్యూబ్ నుంచి మాకేం శాలరీ రాలేదు. కొన్ని వర్క్స్ వల్ల కాల్స్ వచ్చి బయట ఊర్లకి పనులకు వెళ్ళడం వల్ల ₹1 కనిపించిందనమాట. ఇప్పుడు మళ్ళీ అవి కూడా రావట్లేదు. యూట్యూబ్ ఛానల్ సాయి నరేందర్ డిజైనింగ్ వర్క్స్ మా అయింది, ఒకసారి చూడండి. మీకు కూడా కొత్త ఇల్లులు కట్టుకునేటోళ్ళు అయితే పర్మనెంట్ డిజైనింగ్ వర్క్ అనమాట తంది. ఇప్పుడైతే మన టైలరింగ్ ఛానల్ నేను రన్ చేస్తున్నాను, అది కూడా రన్ చేస్తున్నాను మా అయింది. మన అసలు టైలరింగ్ చూపించలే కదా, నా మిషన్ ఎక్కడుందో ఇదిగోండి, ఇది నా మిషన్. యూట్యూబ్లో చూసి నేను టైలరింగ్ నేర్చుకున్నాను. 2 years తర్వాత ఛానల్ హ్యాగ్ అయిపోయేసాకే మా ఆయనతో వర్క్ వెళ్ళాను కొన్ని రోజులు వర్క్ తర్వాత తనకి అవుట్ పనులు ఎక్కువ వస్తున్నాయి, వేరే ఊర్ల పనులు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేకుండే.
ఛాన్స్ లేకపోయేసరికి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా, పిల్లలు కూడా హాస్టల్స్ కదా, యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకున్నాను. ఇది నా టైలరింగ్, ఈరోజు చేయాల్సిన టైలరింగ్ ఇదండి. ఇందాక చూపించాను కదా సాదా బ్లౌజులు, ఆ 2 కుట్టాలి. ఇదేమో బుట్ట చేతులు అన్నమాట. ఈ శారీ మీద బ్లౌజు బుట్ట చేతులు పెట్టమని చెప్పి ఇచ్చారు. దీన్ని వీడియో తీసుకుంటూ నేను ఇప్పుడు కుట్టాలి. ఇప్పుడు ఈ వీడియో తీయడం అయిపోయినాక అది కుడతాను. ఇది నా స్టాండ్ అన్నమాట. ఇందాక స్టాండ్ చూపించాను కదా వీడియో తీయడానికి, ఆ స్టాండ్ సెట్టింగ్ తీసుకొచ్చి దీని మీద పెడతాను. దీని మీద పెట్టి దీనికి సెట్ చేస్తాను అన్నమాట. ఇదండి మన టైలరింగ్ మిషన్. మన రోహిణి టైలర్స్ అనమాట మా యూట్యూబ్ ఛానల్. ఇన్ని ఛానల్స్ పెట్టాం కానీ ఎక్కడ ఒక ఛానల్ కూడా క్లిక్ అవ్వలేదు. ఏదో ఒక ఛానల్ క్లిక్ అయినా చాలు, మంత్లీ 3000 శాలరీ వచ్చినా చాలు అనే ఆశతో 3 ఛానల్స్ పెట్టాను. ఒకటి సాయి నరేందర్ డిజైనింగ్ వర్క్స్, అంటే తన మేస్త్రి పని డిజైనింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాను. రెండోది రోహిణి వ్లాగ్స్, నాకు ఇంట్లో వ్లాగ్స్ అని చేద్దామని పెట్టాను. ఫస్ట్లో ఈ ఛానల్లో నేను మోటివేషనల్ వీడియోస్ పెట్టాను. డిప్రెషన్కి వెళ్ళాను కదా, అందుకనే సామెతలు బాగా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి నలుగురికి నేర్పించాలి. నేను ఎలా నేర్చుకున్నానో, నేను నేర్చుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఆ ఇబ్బందులు ఎవ్వరు పడకూడదు అని చెప్పేసి నాకు వచ్చిన డౌట్లన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాంట్లో. రోహిణి టైలర్స్ చూడండి, ఇది మన ఇంటి బయట వాతావరణం, పల్లెటూరు వాతావరణం. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సూపర్ అనిపిస్తుంది అన్నమాట. మనది పైన ఇల్లు అని చెప్పాను కదా, ఇది కింద అన్నమాట. పూజకు కావాలంటే పువ్వులు పుష్కలం అన్నమాట మనకి. ఇదండి మా అవుట్ కూడా. ఇవి మా చెట్లు అన్నమాట. ఇక్కడ ఒక కుండీ తీసాను, అది పెడితే ఇంకా లుక్ వస్తుంది. ఇదిగోండి నా పూజకు కావాల్సిన పువ్వుల చెట్లు. డావ్ మీద ఇంకొక గులాబీ చెట్టు ఉంది. ఈ 2 చెట్లు చాలండి నా పూజకు సరిపోతాయి. కనకాంబరం చెట్లను, ఈ వైలెట్ కలర్ పూల చెట్లు. ఇంక ఈ మందార చెట్టు ఈ మధ్య కొంచెం కట్ చేసేసాను, లేకపోతే ఇవి కూడా అసలు ఒక గిన్నె నిండా వచ్చేస్తాయి మందార పూలు, పూజకు సరిపోండు. చూసారు కదా, ఇది నా లైఫ్ స్టైల్ అండి. ఇలా ఉంటుంది నా లైఫ్ స్టైలు. మా ఇల్లు కూడా చూసారు కదా, హోమ్ టూరు. మా ఇల్లు కనుక మిడిల్ క్లాస్ ఇల్లు నచ్చింది అంటే కనుక కామెంట్లో చెప్పండి. అంతకన్నా మంచిగా సర్దుకోవచ్చులే, అయినా నువ్వు సర్దుకోలేదు అనే కామెంట్లు మాత్రం పెట్టకండి ప్లీజ్. చాలా అంటే చాలా ఇరికిచ్చి సర్దుకున్నాను నేను. 2 గదుల్లో ఇన్ని ఇరిగించడం అంటే ఇట్ నాట్ ఈజీ. చూస్తున్నారు కదా. ఇప్పుడు నాకు నచ్చిన పూజ గది దగ్గర నేను ఎండింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా లైఫ్ స్టైల్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా టైలరింగ్ గురించి చెప్తూ ఉంటాను, టైలరింగ్ టిప్స్ చెప్తూ ఉంటాను, ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.